చికెన్ బాదామి తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఏ బాదం తోటి అన్నాను, అక్కడ బాదం కనిపిస్తుంది, అదే కదా? ఓకే, స్టార్ట్ చేద్దామా అండి? మరి ముందు ఏం చేయాలి? ముందు మ్యారినేట్ చేయాలి. ఓకే, అయితే మీకు ఒక మిక్సింగ్ బౌల్ కావాలి. ఇదిగోండి. ఫస్ట్ చికెన్ తీసుకొని వాష్ చేసి, ఓకే, దీంట్లోనే కర్డ్, పెరుగు, పసుపు. పసుపుని ఏమంటారు హిందీ మరాఠీలో? హల్దీ, కొన్ని హడద్. హడల్, హడద్, హడద్. ఓకే, హల్దీ, ఉప్పు. ఉప్పుని ఏమంటారు మరాఠీలో? మీట్. మీట్ అంటారా? ఓ ఓకే. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి గ్రైండ్ చేయాలి. ఓకే, సో మీకు చిన్న మిక్సీ జార్ సరిపోతుంది కదా? నేను వేసేసి ఇచ్చేసాను ఏమేమి వేయాలో. ఫస్ట్ కొత్తిమీర, ఇది పుదీనా, మీరు ఏమన్నారు దీన్ని? పచ్చిమిర్చి. మళ్ళీ చెప్పండి. పచ్చిమిర్చి. పచ్చిమిర్చి అంట. దొరికిపోయారు. పచ్చిమిర్చి. ఇప్పుడు మరాఠీ వర్డ్ వచ్చేసింది. మరాఠీలో ఏమంటారు? పచ్చిమిర్చి. పచ్చిమిర్చి అంటారా? అయితే మీది కరెక్టే, పచ్చిమిర్చి. ఇంకా మీకు మా తెలుగు కూడా అన్నట్టు రాలేదేమో అని అనుకుని కామెడీ చేద్దాం అనుకున్నా, మీరే నాకు కామెడీ చేశారు. ఓకే, ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుని వచ్చేస్తారా? ఓకే. అయిపోయిందండి? అయిపోయిందండి, తీసుకొచ్చేయండి. ఈ మిక్స్చర్ కూడా దీంట్లో వేయాలండి. ఇది కాస్త గ్రీన్ కలర్ లో ఉంటుంది అనమాట. అయితే అవునండి, యూజువల్లీ మీరు అందరూ రెడ్ మిర్చి చేస్తారు కదా, ఇది గ్రీన్ మసాలా. ఓకే, ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇలా ట్రై చేయాలనిపిస్తుంది మీరు చేస్తుంటే. కొంచెం అద్రక్ లసన్ పేస్ట్. ఏంటది? అద్రక్ లసన్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ మిక్స్ చేసి మ్యారినేట్ చేయాలి. ఓకే, అయితే శృతి గారు, సో మీ గురించి చెప్పండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? ప్రెసెంట్ అయితే హౌస్ వైఫ్ ఏనండి. ప్రెసెంట్. పాస్ట్ లో అయితే ఏం చేసేవారు? పాస్ట్ లో మా ఆఫీస్ ఉందండి, కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్ ఉంది మా హస్బెండ్ ది. ఓకే, దాంట్లో హెల్ప్ చేసేదాన్ని. ఓకే, మేనేజ్మెంట్ సైడ్. ఇప్పుడు పిల్లలు స్కూల్ అవన్నీ ఇప్పుడు కాదండి, ఇప్పుడు వెళ్ళట్లేదు. ఓకే, సో అప్పట్లో మీరు ఒక పార్ట్ టైం జాబ్ చేసేవారు, ఇప్పుడు ఫుల్ టైం జాబ్ చేస్తున్నారు అనమాట ఇంట్లో. ఇది మ్యారినేషన్ అయిపోయిందండి. ఓకే ఓకే, సో మ్యారినేట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా చేయొచ్చా మనము? ఇప్పుడు మేము పోపు. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను. ఓకే, ప్యాన్ వేడైతే ఆయిల్ వేసుకోవాలి. ఓకే, మీ గురించి చెప్పండి, మీ ఫ్యామిలీ డీటెయిల్స్. ఓకే, మై ఫ్యామిలీలో లైక్ మై హస్బెండ్ అండి. మై హస్బెండ్ ఇస్ కంప్యూటర్ బిజినెస్ అండి. అండ్ మై సన్ అండ్ డాటర్, సన్ ఇస్ అన్ ఇంజనీరింగ్ అయిపోయింది ఆయనది, అండ్ హిస్ డూయింగ్ VFX ట్రైనింగ్. ఓకే, అండ్ డాటర్ ఇస్ ఇన్ 11th అండి. ఓకే ఓకే, సో తను మీతోటి టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే మీ అబ్బాయి బిజీగా ఉంటాడు కాబట్టి. ఓకే, మీకు హెల్ప్ చేస్తుందా మీ అమ్మాయి? నో అండి, ఫ్రాంక్లీ స్పీకింగ్ నో. ఈ మధ్య పిల్లలు చేయాలండి. ఓకే, ఏవి రాదా? అట్లీస్ట్ అంటే ఆమ్లెట్, మ్యాగీ అవన్నీ స్మాల్ ఐటమ్స్ చేసుకుంటుంది. చేస్తుంది. ఓకే, చాలు, సరిపోతుంది. మనకు ఆయిల్ కూడా వేడైంది ఇక్కడ. వేడైంది ఆయిల్. దీంట్లో స్టార్టింగ్ లో సాయి జీరా, ఆల్ గరం మసాలా, తేజ్ పత్తా, ఓకే, బిర్యానీ ఆకు, దాల్చీని, హోల్ గరం మసాలా, ఆల్ హోల్ గరం మసాలా. ఓకే, దీంట్లో ఆనియన్. సో ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో అంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తూ ఉంటానండి. ఏదైనా హెల్ప్ కావాలంటే అకౌంట్స్లో అయినా ఏమైనా
హెచ్ఆర్ సైడ్ హెల్ప్ ఉంటే వెళ్తానండి. ఓకే, మీకు జాబ్కి వెళ్ళడం అంటే ఇష్టమా, ఇంట్లో రిలాక్స్గా ఉండడం అంటే ఇష్టమా? అంటే ఇంట్లో రిలాక్స్ చేయడం అంత ఇష్టం ఉండదండి, ఎందుకంటే పని అయ్యాక ఫ్రీ టైంలో నేను ఎక్కువ టీవీ చూడనండి. స్పీకింగ్ ఏ సీరియల్స్ చూడను, ఏం చూడను. ఓన్లీ ఏదైనా న్యూ ఏమైనా ఇలా కుక్కరీ షోస్ ఉంటే చూస్తాను అంతే. ఓకే, సో దాని వల్ల మనకి యూజ్ ఉంటుంది, అది మనం నేర్చుకుని మన వాళ్ళకి చేయొచ్చు కదా అన్నట్టుగా. ఓకే, రైట్. సో మీరు ఏదైనా చూడాలి అంటే ఖచ్చితంగా అది నేర్చుకునేటట్టుగా ఉంటేనే మీరు చూస్తారు. ఓకే, వెరీ గుడ్. అంటే మీ టైంని చాలా వాల్యుబుల్ గా చూస్తారని నాకు అర్థమవుతుంది దీన్ని బట్టి. అంతేనా? ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తారు ఇప్పుడు? దీంట్లో కొంచెం అద్రక్ లసన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. యా, కొంచెం పసుపు, ఇది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, అదర్వైజ్ నో నీడ్. దాంట్లో పచ్చిమిర్చి స్ట్రాంగ్ ఉంటుంది కదా. అవును, అవసరం లేదు. సో ఇది వేసేసుకుంటారా అయితే? యా, లిడ్ పెట్టుకుందాం. ఈ బాదం పప్పు ఎప్పుడు వేసుకుంటాం మనము? ఇది ఐ మీన్ ఇది బాయిల్ అయ్యే వరకు ఇది పేస్ట్ చేయాలి. ఓ, పేస్ట్ చేసుకోవాలి అది. ఓకే, సరే అయితే దీని మీద ఓకే. ఇప్పుడు బాదం పప్పుని మనం గ్రైండ్ చేసుకోవాలి. యా, ఇలాగే గ్రైండ్ చేయొచ్చు, లేకపోతే కొంచెం రోస్ట్ చేసి గ్రైండ్ చేయొచ్చు. ఓకే, అయితే బాదం రోస్ట్ చేసుకుందామా మరి? యా, డ్రై రోస్ట్ చేసుకోవాలి. జస్ట్ పౌడర్ లా చల్లుకుంటే మనకు సరిపోతుంది బాదం? కాదు, అది పేస్ట్ చేయాలండి. పౌడర్ పేస్ట్ చేయాలి. అలా వేస్తే అది పౌడర్ కనిపిస్తుంది, స్మూత్నెస్ రాదు కర్రీలో. సో సరిపోతుంది కదా ఇలా? ఓకే, మిక్సీ జార్లోకి తీసేసుకుంటాం. సో మీకు ఎలా కావాలో అలానే గ్రైండ్ చేసుకుని వచ్చేసేయండి. ఓకేనండి. వాటర్ కావాలా? కొంచెం వాటర్, ఈ చిన్న కప్లో ఉంది వాటర్. ఇది ఎప్పుడు వేసుకోవాలి? ఈ ఫైనల్ లాస్ట్కి కొంచెం చికెన్ టెండర్ అవ్వాలండి. ఓకే, టైంలో ఈ పేస్ట్ యాడ్ చేస్తాం. వాటర్ జగ్లో ఉంది చూడండి. సో కలిపేసుకుని మూత పెట్టేసుకోవచ్చు. ఇంకా యా, మీకు కొంచెం ఇంకా గ్రేవీ కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఓకే, మూత పెట్టేసుకుందామా? యా, ఓకే శృతి గారు, చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఆల్మోస్ట్ అయిపోయింది. లైక్ ఇలా ఆయిల్ సెపరేట్ అవుతే మసాలా కూడా మంచిగా బాయిల్ అవుతుంది. ఓకే, ఫైనల్గా కావాలంటే కొంచెం సాల్ట్ వేసి రెడీ అయిపోయినట్టేనా? యా, ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా అండ్ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వేడివేడిగా మహారాష్ట్రియన్ స్పెషల్ డిష్ చికెన్ బాదామి రెడీ అయిపోయింది.
మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చికెన్ బాదామి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చికెన్ 1 కప్పు, పెరుగు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, పచ్చిమిర్చి 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, షాజీరా 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 1, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, బాదం పప్పు కొద్దిగా. చికెన్ బాదామి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో చికెన్, పెరుగు, పసుపు, ఉప్పు వేసుకోవాలి. అలాగే మిక్సీ జార్ లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకొని చికెన్ లో వేసుకోవాలి. తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో షాజీరా, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో బాదం వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. మగ్గుతున్న చికెన్ లో వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. చివరిగా కొద్దిగా ఉప్పు వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చికెన్ బాదామి రెడీ.